జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, ఒక్కసారి నా అరచేతిని తాకు. నా అరచేయిలోని నీకు బాగా నచ్చిన ఒక వేలుని పట్టుకుంటే నీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతాను. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చే ఒక శుభవార్తని ఈరోజు తెలియజేయబోతున్నాను. ఒక్కసారి ఈ దుర్గమ్మ అభయహస్తం తాకావంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూసగుచ్చినట్లు నీకు తెలియచేస్తాను. వెంటనే విను అని ఈరోజు దుర్గమ్మ ఒక చక్కని సందేశంతో మనందరి ముందుకు వచ్చేసారండి. మరి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఆ మాటలు అనుకున్న ఆంతర్యం ఏమిటి, ఎందుకు అమ్మవారు ఈరోజు అమ్మవారి చేతులను ఒక వేలుని తాకమన్నారు, ఇలా అన్నీ కూడా స్పష్టంగా మనం అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి. మీ జీవితంలో మీ సమస్యలకు, ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం అమ్మవారు ఈరోజు ఈ సందేశంతో అయితే తీసుకొచ్చేశారు. కానీ ఆఖరి వరకు విని అర్థం చేసుకుంటే డెఫినెట్గా మీ జీవితం అనేది మారుతుంది. నమ్మకంతో అమ్మవారి మాటలను వినండి. తప్పకుండా దుర్గమ్మ మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అయితే ఇస్తారన్నమాట. అంతకన్నా ముందుగా మనకి బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణం 100కి 100% చేస్తారండి. అలానే మీ జీవితంలో ఉన్న ఏ సమస్యకైనా సరే గురువుగారు వెంటనే పరిష్కారం చెప్పి జ్యోతిష్యం చెప్తారు. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్లుగా జరిగిందండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. ప్రశాంతంగా వెళ్ళండి. నమ్మకంతో గురువుగారిని సంప్రదించారు, కాంటాక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీ సమస్యలకు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక మరి గురువుగారు ఏ సమస్యలకు, ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతారు, జ్యోతిష్యం చెప్తారు అంటే, జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఎవ్వరూ ఉండరు కదా. కుటుంబం అన్నాక కూడా సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలకు కానీ, కుటుంబ కలహాలు కానీ, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చేతిలో రూపాయి కూడా నిలవకపోవడం, పిల్లలు మీ మాట వినకపోవడం, ఇలా ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే ఉంటుంది కదా. ఆ సమస్యలన్నిటికీ కూడా గురువుగారు వెంటనే జ్యోతిష్యం చెప్తారు, పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తారండి. గురువుగారిని నమ్మి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. గురువుగారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే, శ్రీ సాయి శక్తి జ్యోతిష్య పీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మరి గురువుగారిని మనం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫోన్లో కూడా మీకు గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. స్త్రీ పురుషులకు సంబంధించిన ఏ సమస్యకైనా సరే గురువుగారు శాశ్వతంగా పరిష్కారం చెప్తారు. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయిన వాళ్ళు ఒక్కసారి ఆఖరి ప్రయత్నంగా గురువుగారు చెప్పేది ఏంటో వినండి, అర్థం చేసుకోండి. మీ సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా గురువుగారు చెప్తారన్నమాట. ఇప్పటి వరకు గురువుగారు నమ్మి చాలామంది అయితే వెళ్ళారండి. తర్వాత మీరే నాకు వచ్చి కామెంట్ చేస్తారు, మేము వెళ్ళాము గురువుగారి దగ్గరికి, మా సమస్యలు తీరాయని. అప్పుడు మీకే అర్థమవుతుందన్నమాట. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక దుర్గమ్మ సందేశం ఏంటో ఇప్పుడు మనం విందామా. ఇలా చూడమ్మా, ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఒక్కసారి నా అభయ హస్తాన్ని తాకావా? మరి నా అభయ హస్తంలోని, నా అరచేతిలోని ఒక వేలుని తాకమ్మా. నా చేతిలోని ఒక వేలే నీ జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు నీకు తెలియజేస్తుంది. ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా వెంటనే ఈ దుర్గమ్మ చెప్పేది విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నేను నీకు మార్చేలా చేస్తాను. ఇక తాకావు కదా, ఒక వేలుని తాకావా? మరి ఈ దుర్గమ్మ నీకు ఏం చెప్పబోతుందో వెంటనే విను. ముందుగా బొటనవేలు. ఈ బొటనవేలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. చూడమ్మా, నువ్వు రోజూ చేసే పనులలో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా తర్వాత ఇబ్బంది పడతావు. నువ్వు నమ్మిన స్నేహితుల ద్వారా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి సలహాని నువ్వు పొందుతావు. అలానే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నలుగురికి నువ్వు ఆదర్శంగా నిలబడతావు. నువ్వు చేసే పనిలో విజయాన్ని కూడా సాధిస్తావమ్మా. అలానే నీ బంధువుల మధ్యలో నీకు మంచి గుర్తింపు ఉంటుంది. ఊహించని వ్యక్తి ద్వారా నీకు ధనప్రాప్తి కలుగుతుంది. ఇది ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్న మాట. అయితే రాసి పెట్టుకో, అతి త్వరలోనే నీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ఇక ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఈ దుర్గమ్మ ఏం చెప్తే అది జరుగుతుంది అని నీకు తెలిసిన విషయమే కదా. మరెందుకు భయము, దిగులు? ఇక నిశ్చింతగా ఉండు. కాస్త అంటే కాస్త ఖచ్చితంగా నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ఆలోచించాలి. ఇది చేస్తే నాకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అని ఒక అడుగు వేసే ముందు ఒక 10 సార్లు ఆలోచించు తల్లి. ఒక్క నిమిషం అడుగు ముందుకు వేసే ముందు ఆలోచించు. ముందుకు వెళ్తే గోతులో పడతావా అన్నది ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త పడే సమయం వచ్చేసినట్లే, నువ్వు విజయానికి చేరువలో ఉన్నట్లే. ఆలోచన చాలా ముఖ్యమని తెలుసుకో. మరి ఇలా అన్నానని అనవసరమైన ఆలోచనలు చేయకు. నా దుర్గమ్మ చెప్పింది ఆలోచించాలని గతాన్ని తలుచుకొని బాధపడమని నేను చెప్పడం లేదు. విజయానికి వెళ్ళే మార్గాన్ని కనుక్కోమని నేను చెబుతున్నాను. అందుకే ఆలోచన అవసరమమ్మా.
ఖచ్చితంగా నువ్వు అతి త్వరలో ఒక సొంత ఇంటి కల నెరవేర్చుకుని నీ ఇంటి గృహప్రవేశానికి కూడా ఈ దుర్గమ్మని ఆహ్వానించడానికి నా ఆలయానికి వస్తావు. ఖచ్చితంగా అది జరుగుతుంది. నమ్మకంతో ఉండు అని బొటనవేలు తాకిన వాళ్ళకి ఈరోజు ఈ సందేశం అండి. ఇక 2 చూపుడు వేలు. చూపుడు వేలు తాకిన వారికి దుర్గమ్మ ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, ఇలా చూడు, నువ్వు నా చేతిలోని చూపుడు వేలును తాకావు కదా. అయితే ఈ దుర్గమ్మ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి, ఇప్పుడు ఈ సందేశం విన్న ఈ క్షణం నుంచి నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అది విజయవంతమే అవుతుంది. నా చూపుడు వేలు తాకిన నువ్వు నిన్ను నమ్మిన వారందరికీ కూడా ఒక మంచి దారిని చూపిస్తావు. అది ఒకవేళ ముళ్ళదారి, రాళ్ళు, రప్పలు ఉంటే దాన్ని సరిచేసి మరి చూపిస్తావు. చెప్పాలంటే అందరికీ కూడా ఆదర్శంగా నిలబడతావు, అండగా ఉంటావు. ఈ చూపుడు వేలు తాకిన నీకు నువ్వు కోరినంత ధనం, నీకు రావాల్సిన ధనం, అప్పులకి ఇచ్చి వదిలేసుకున్న ధనం నీకు ఊహించని విధంగా నీకు చేరుతుంది. ఒక వ్యక్తి నీకు తీసుకువచ్చి నీ చేతిలో పెడతారు. అలానే నువ్వు చేయాలి అనుకుంటున్న శుభకార్యం నీ ఇంట జరగబోతుంది. అది కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో, ఎలాంటి ఆటంకాలు, అడ్డుపుల్లలు ఏవీ లేకుండా, ఎవరి దిష్టి తగలకుండా సవ్యంగా జరుగుతుంది. నీ సమస్యలకు మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. అలానే చివరిగా ఒక్కటి, నీ ఆరోగ్య విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు ఈ దుర్గమ్మ ఆశీర్వాదం కూడా నీకు పుష్కలంగా అందిస్తున్నాను. భయపడకుండా ఉండు. నువ్వు కోరినంత ధనం నీకు అందిన క్షణమే ఇక నువ్వు తీర్చాల్సిన అప్పులు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మపై నమ్మకంతోనే నువ్వు ఈ చూపుడు వేలును తాకావు కదా. ఇక ఖచ్చితంగా నువ్వు చూసే ప్రతి చూపు కూడా విజయం వైపే వెళ్తుంది అని మర్చిపోవద్దు. సరేనా? ధైర్యంగా ఉండు అని చూపుడు వేలు తాకిన వాళ్ళకి అమ్మవారి ఈ సందేశం తీసుకొచ్చారండి. ఇక మధ్యవేలు తాకిన వాళ్ళకి దుర్గమ్మ ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో విందా. చూడమ్మా, ఈ వేలు తాకిన నీకు ఇక శుభగడియలు, అదృష్ట గడియలు వచ్చేశాయి. ఇవి ఒట్టి మాటలు కాదమ్మా, దుర్గమ్మ మాట. నీకు దూరమైన నువ్వు కోరుకున్న బంధం ఇక నీకు దగ్గరవబోతుంది. ఆ బంధం దూరమయ్యే కదా ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, కన్నీళ్లు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక ఆ బంధం నీకు దగ్గరవబోతుంది. నువ్వు ఊహించని విధంగా ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శిస్తావు. అది ఈ దుర్గమ్మ క్షేత్రం కూడా అయ్యుండొచ్చు. నీ మనసులో ఉన్న దిగులు మొత్తం కూడా ఇక విడిచిపెట్టు, పక్కన పెట్టు. నువ్వు అనుకున్న పని సవ్యంగా, ధైర్యంగా మొదలుపెట్టు. ఆ పని ద్వారానే నువ్వు అత్యున్నత స్థాయిలో, ఉన్నత స్థాయిలో నిలబడతావమ్మా. నువ్వు ఈ రోజున కొంతమందికి నువ్వు దానం కూడా చేయబోతున్నావు తల్లి. ఈ శ్రావణ మాసం ముగిసేలోపే వీలైనంత వరకు 5 మందిని కానీ, 3 కానీ, లేదా ఒక్కరినైనా సరే మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చావంటే నీ జీవితం ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇలా ఎందుకు చెబుతున్నాననేది నువ్వే అర్థం చేసుకోమ్మా. నీ జీవితంలో నువ్వు ఊహించని, కలలో కూడా ఊహించని మార్పు రాబోతుంది. ఈ దుర్గమ్మ ఆశీస్సులతోనే అన్నీ కూడా జరుగుతాయి. ప్రశాంతంగా ఉండు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను ఆశీర్వదించాను కదా, చెప్తున్నాను కదా, మరెందుకు దిగులు? ప్రశాంతంగా ఉండు. ఈ మధ్యలో వేలు అన్ని వేళ్లకన్నా ఎంత ఎత్తులైతే ఉంటుందో నిన్ను కూడా ఈ ప్రపంచంలో ఉన్న అందరికన్నా ఎత్తులో నిలబెడతాను. నీ కుటుంబం నిన్ను చూసి గర్వపడేలా నేను చేస్తాను. అందుకు తగ్గ పనులు నేను చేస్తున్నప్పుడు నువ్వు కూడా నాకు సహాయం చేయాలి కదా. నేను చెప్పినట్లు చేయడమే నువ్వు నాకు అందించే సాయం తల్లి. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి ఈ దుర్గమ్మ చెప్పిన మార్గంలో నడిస్తే అన్నీ నీకు చేరువవుతాయి. నువ్వు కోరిన బంధం కూడా నీకు దగ్గరవుతుంది. హాయిగా ఉండు అని మధ్యలో వేలు తాకిన వాళ్ళకైతే అమ్మవారు ఇలా సెలవిచ్చారండి. ఇక ఉంగరం వేలు తాకిన వాళ్ళకి దుర్గమ్మ ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో విందాం. చూడమ్మా, ఈ వేలుని ఎందుకు నువ్వు తాకావన్నది నాకు తెలియదు. కానీ ఈ వేలు తాకిన నీకు నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం స్వయంగా నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఏంటి దుర్గమ్మ అని అంటున్నావా? అక్షర సత్యమమ్మ. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అవకాశాల కోసం వెతుకుతూ, పరుగులు పెడుతూ, క్షణం కూడా తీరిక లేకుండా పరుగులు పెడుతూనే ఉన్నావు కదా. ఇక కాలం ఆ రుణం తీర్చుకోబోతుంది. నీకోసంగా అవకాశాలు వెతుక్కుంటూ పరుగున వస్తున్నాయి. ఇక నీ ఆనందానికి అవధులుండవు. ఇప్పుడు నీ మనసులో నువ్వు పడుతున్న బాధకి ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. అది దుర్గమ్మ నీకు అందిస్తాను. నిన్ను కాదని వెళ్ళిన వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. నువ్వు చేసే పనిపై దృష్టి పెట్టు చాలు, మిగతావన్నీ జరుగుతూ ఉంటాయి. అతి త్వరలోనే నువ్వు బంగారం కొనబోతున్నావు.
ఇక నీ కల నెరవేరబోతుంది. నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వదలొద్దమ్మా. పట్టు విడవకుండా ప్రయత్నిస్తూనే ఉండు. ఓడినా సరే అక్కడి నుంచి మళ్ళీ లేచి ప్రయత్నిస్తూనే ఉన్నావంటే ఖచ్చితంగా నీ ప్రయత్నానికి తగ్గ ఫలితం ఏదో ఒక రోజు నీకు దొరుకుతుంది. చెప్పాను కదా, నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావంటే నువ్వు అవకాశాలను వెతకడం కాదు, అవకాశాలే నిన్ను వెతుకుంటూ బోలెడొస్తాయని మర్చిపోవద్దు. కాబట్టి అమ్మపై నమ్మకంతో నీ పని నువ్వు చేసుకుంటూ నీ దారిలో నువ్వు ప్రశాంతంగా నడు. జరగాల్సినవన్నీ జరుగుతాయి, జరిపించాల్సిన బాధ్యత ఈ దుర్గమ్మది. హాయిగా ఉండు అని ఉంగరం వేలు తాకిన వాళ్ళకైతే ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారు. ఇక చివరిగా చిటికెన వేలు. ఈ చిటికెన వేలు తాకిన వాళ్ళకి దుర్గమ్మ ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అమ్మవారి మాటల్లోనే విందామా? చూడమ్మా, ఈ వేలును తాకిన నీకు నీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ చిన్న చితకవి పెద్దవి అవన్నీ కూడా తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు మొదలవబోతున్నాయి. ఇక నీ పిల్లలు మంచిగా ఉన్నతమైన స్థానంలో నిలబడేలా చేస్తాను. వారి వల్లనే సమాజంలో నీకు ఇంకా గౌరవ మర్యాదలు రెట్టింపవుతాయి. అవును తల్లి, వాళ్ళ వల్లే కదా నీకు ఈ దిగులు ఆలోచనలన్నీ. ఇక అవి నాకు వదిలేసే. నీకు గౌరవ మర్యాదలు రెట్టింపవుతాయి. ఇప్పుడు నీకున్న మంచితనానికి మరింత విలువ పెరుగుతుంది. నీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇకపై నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసా? ఇతరుల్ని గుడ్డిగా నమ్మడం. అవును తల్లి, ఇదే నీ పొరపాటు. దీనివల్లే నువ్వు అనవసరంగా బాధపడుతూ మోసపోతున్నావు. అది ఎవరు ఇప్పటికే నీకు అర్థమైందా? కాబట్టి ఆ వ్యక్తితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు చేసే పనిలో నీ ఆదాయం రెట్టింపు అవబోతుంది. ఇది ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్న సత్య ప్రమాణ వాక్కు. అమ్మ చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయి. జరిపించే బాధ్యత నాది. నన్నే నమ్మిన నా భక్తుల జీవితాన్ని కాపాడడం ఒక తల్లిగా నా బాధ్యతే కదా. నిన్ను అలా ఎలా అనాథలా వదిలేస్తాను, నట్టేట ఎలా ముంచేస్తాను చెప్పు? అస్సలు వదలను. నిన్ను నా వైపుగా రప్పించుకుంటాను, నా వైపుగా తిప్పుకున్నాను. నువ్వు నన్ను మొక్కేలా చేశాను, నా సందేశం వినేలా చేశాను. ఇన్ని చేసిన నేను నీ జీవితాన్ని మార్చకుండా ఎందుకుంటాను చెప్పు? ఖచ్చితంగా మార్చే తీరుతాను. నువ్వు నిశ్చింతగా ఉన్నావంటే జరగాల్సినవన్నీ కూడా జరుగుతాయి. కాస్త ప్రశాంతంగా ఉంటే అన్నిటినీ జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. నిశ్చింతగా ఉండు అని దుర్గమ్మ చిటికిన వేళ్ళు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, అమ్మవారు చాలా చక్కగా తన చేతిలో ఉన్న అరచేతిలో ఉన్న వేళ్ళకి ఒక్కొక్క వేళకి ఒక్కొక్క విశేషం ఉంది అని ఈరోజు తెలియచేశారు. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది. అలానే అమ్మవారి వాక్కులు అందరికీ కూడా అర్థమయ్యాయి. అమ్మ మాట విని అందరూ జాగ్రత్త పడతారు, ఇంకా మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. జీవితంలో ఇక ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఉంటారు అని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. ఈ రోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీరు అమ్మవారి చేతిలో ఉన్న అమ్మవారి హస్తంలో ఉన్న ఏ వేలును తాకారనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.